అందరూ డిప్రెషన్స్ గురి సూసైడ్ అటెంప్ట్ చేయాలని సూసైడ్ చేసుకుంటున్న వాళ్ళు ఎంతోమంది పెరిగిపోతున్నారు. మీకు తెలిసిన వాళ్ళలో కానీ మీ ఇంట్లో కానీ ఇలా మీ మాట వినకుండా ఇలా డిప్రెషన్కి గురైన మనుషులు ఉంటే కనుక వెంటనే టాటా వాళ్ళు కూడా వాళ్ళ కి సంబంధించి ఇలా డిప్రెషన్లో ఉన్న పేషెంట్లకి ఆ డాక్టర్లు అందుబాటులోకి వచ్చి వాళ్ళు తగ్గ చర్యలు తీసుకుంటారు. టాటా వాళ్ళది ఐకాల్ అయితే వాళ్ళ నెంబర్ ఏంటంటే 9152987821. టాటా వాళ్ళ నెంబర్ 9152987821. ఈ టాటా వాళ్ళకి కనుక కాల్ చేస్తే వాళ్ళు మీకు అందుబాటులోకి వచ్చి మీకు ఇబ్బందులు ఏంటి, కౌన్సిలింగ్లు ఏర్పాటు చేయటం, డాక్టర్లను ఏర్పాటు చేయటం, మీ మానసిక స్థితి ఎలా ఉంది అవన్నీ వాళ్ళు తెలుసుకుని మీకు మంచిగా హెల్ప్ చేస్తారు. డిప్రెషన్లో ఉన్న లక్షణాలు ఏంటంటే, నేను ఒంటరి వాడిని, నా వెనకాల ఎవరు లేరు, నేను ఎవరికి చెప్పుకున్నా అది ఎవరు లెక్క చేయట్లేదు అనుకున్నప్పుడు ఈ టాటా వాళ్ళని కాల్ చేస్తే వాళ్ళు మీకు అందుబాటులోకి వచ్చి హెల్ప్ చేస్తారు. లేదంటే మీ స్నేహితులకు కానీ లేకపోతే మీ బంధువులకు కానీ ఎవరికన్నా అనిపించి వాళ్ళు ఇట్లా లోన్లీగా ఉండి ఇట్లాంటి మనస్తత్వం ఉన్నప్పుడు పక్క వాళ్ళు కూడా ఫోన్ చేసి వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. రెండోది బాంబే వాళ్ళు ఆసరా వాళ్ళ పేరు వాళ్ళ పేరు 02227546669. ఆసరా ఫౌండేషన్ వాళ్ళది 02227546669. వీళ్ళు బాంబే ఇదనమాట. వీళ్ళకి కాల్ చేసినా మీకు అందుబాటులోకి వచ్చి కౌన్సిలర్లు, సైకాట్రీలు వీళ్ళందరూ మీకు అందుబాటులోకి వచ్చి మీరు ఎలా ఉండాలి, మీ స్టేజ్ ఏ స్టేజ్లో ఉంది, మీకు ఎంత ఇబ్బంది పడుతున్నారు, మీరు ఆ టైంలో ఏమైనా హాస్పిటల్కి వెళ్ళాలా, ఇలా సూసైడ్ చేసుకునే లక్షణాలని వాళ్ళు పోగొట్టి వాళ్ళు వెంటనే మీకు అందుబాటులోకి వస్తారు. మీకు అలా ఏమాత్రం చిన్నగా అనిపించినా, భర్తతో గొడవైనా లేదన్నా ఇలా చనిపోవాలనిపించినా వెంటనే మీరు ఈ 2 నెంబర్లకి కనుక కాల్ చేస్తే వాళ్ళు మీకు అందుబాటులోకి వస్తారు. దయచేసి ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. మీ బంగారు భవిష్యత్తు పాడు చేసుకోవడమే కాకుండా మీ పిల్లల భవిష్యత్తును కూడా నాశనం చేస్తున్నారు. ముఖ్యంగా ఇవాళ తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్లు కానీ చాలా చోట్ల జరిగినాయి. దానికి 2 చిన్నపిల్లల్ని చంపేసి ఒక ఆవిడ చనిపోయారు. కుటుంబ పరిస్థితులు బాగోలేనప్పుడు తనకి అలాంటి నిర్ణయాలు భర్త లెక్క చేయకుండా భర్త ఇబ్బంది పెడుతున్నాడు అన్నప్పుడు మహిళల కోసం కూడా టోల్ ఫ్రీ నెంబర్లు ఉన్నాయి చూడండి. 181 ఒక నెంబర్. మహిళలకు కనుక హస్బెండ్ మూలంగా కానీ బంధువుల మూలంగా కానీ చుట్టుపక్కల వాళ్ళతో కానీ ఏదైనా కానీ హెల్ప్ లైన్ నెంబర్లు అనమాట ఆడవాళ్ళ కోసం. 1091 ఈ 2 నెంబర్లకు కనుక మీరు కాల్ చేసి నా హస్బెండ్ తాగొచ్చి కొడుతున్నాడనో, లేకపోతే నేను ఇబ్బంది పడుతున్నానో, లేదంటే నేను ఇట్లా సూసైడ్ చేసుకుని నా పిల్లలను చంపేసి నేను చనిపోవాలని ఎక్కువ నాకు ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయనో వీళ్ళకి ఫోన్ చేస్తే 181కి కానీ 1091కి కానీ ఫోన్ చేస్తే వాళ్ళే మీకు అందుబాటులోకి వచ్చి మీకు ఇమ్మీడియట్గా ముందు రక్షణ ఏర్పాటు చేసి తర్వాత ఏం చేయాలి అనేది వాళ్ళు ఏర్పాటు చేస్తారు. గవర్నమెంట్ కానీ టాటా సంస్థలు కానీ ఆస్ట్రా వాళ్ళు కానీ ఎంతోమంది సూసైడ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళందరికీ ఎంతో ముందుండి వాళ్ళు సేవలు చేస్తున్నారు. అలాంటివి వాడుకోండి. డిప్రెషన్ అనేది వ్యాధి కాదు, ఒక పరిస్థితులకి వచ్చే లక్షణం. అది ఒక స్కూల్కి చదువుతుంటే సార్లు నచ్చుకో, అక్కడ ఉండే హెచ్ఓడీల హెరాస్మెంటో, భర్త హెరాస్మెంటో, లవర్ హెరాస్మెంటో, లేదంటే మీ చదువు మీద ఒత్తిడో, ఉద్యోగం మీద ఒత్తిడో, డబ్బు ఇబ్బందో, పక్క వాళ్ళ వల్ల ఇబ్బందో, కుటుంబ సభ్యులే ఇబ్బంది పెడుతుంటేనో, లేదు అంటే తనగా ఒత్తిడి ఎక్కువగా తెచ్చుకుని నేనేంటి ఏం చదవలేకపోతున్నాను, అందరిలాగా సంపాదించలేకపోతున్నాను, తనకి తెచ్చుకునే ఒత్తిడి వల్ల ఈ డిప్రెషన్ లక్షణాలు వస్తాయి. కానీ లేదంటే దాన్ని ఈజీగా అధిగమించవచ్చు ఎవరైనా కానీ కొంచెం కృషి చేస్తే. ఆలోచించండి, ఆలోచించి ముందుకెళ్ళండి. మనకి దేవుడిచ్చిన ఆయుష్ ప్రకారం బతుకుదాం, పిల్లలకు కూడా పూర్ణాయుష్ ఇద్దాం. అంతేగాని మీ జీవితాల కోసమని పిల్లల్ని చంపేయకండి ప్లీజ్.